తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీవిద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. వారితో మాట్లాడదాం. జూలై మాసానికి సంబంధించిన రాశి ఫలాలు, ద్వాదశ రాశులకు సంబంధించి వాళ్ళ గ్రహస్థితి ఏ విధంగా ఉంది, జూలై మాసంలో ఏ పరిహారాలు పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, జూలై మాసంలో ద్వాదశ రాశులకు సంబంధించిన రాశి ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నాము. అండ్ అంతకన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జూలై మాసం అంటేనే ఆషాఢ మాసం. ఆషాఢ మాసంలో బోనాలు, అలాగే ఇంకా రకరకాల పూజా విధానాల్ని మనం సంప్రదాయాల్ని బట్టి చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ జూలై మాసంలో గ్రహస్థితి ఏ విధంగా ఉంది ముందుగా తెలియజేయండి. తప్పకుండా అన్న. ముందు మనం అన్నిటికంటే గ్రహస్థితి కంటే కూడా ఇప్పుడున్న పరిస్థితులకి అన్ని కూడా ఏంటంటే ప్రకృతి అంతా విలయతాండవం చేస్తుంది మన మీద. అవునమ్మా. ఎందుకు అంటే ఇప్పుడు మనం ప్రతిరోజు ఒక్కొక్క వార్త వింటూ ఉన్నాం. మన గాల్లో విమానం కింద పడిపోయింది, నిన్న ఒక ఫ్యాక్టరీ మొత్తం కాలిపోయి కార్మికులందరూ కాలిపోయి ఇబ్బంది పడి అసలు చనిపోయారు. చాలా జరిగాయి. ఏది ఎప్పుడు మనం బయటికి వెళితే ఇంటికి వచ్చే వరకు నమ్మకం లేదు. ఇప్పుడున్న పరిస్థితులు అన్నీ అలా ఉన్నాయి. సో ఈ పరిస్థితులకి మనం గ్రహస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయాల్సిన పనులు, కొన్ని మానవతా ధర్మాలు అంటారు. అంటే ఒక మనిషి మానవుడిగా పుట్టిన తర్వాత వాళ్ళకి కొన్ని ధర్మాలు ఉంటాయి ఖచ్చితంగా. తోటి మనిషిని ఇబ్బంది పెట్టకుండా, తోటి వాళ్ళతో గొడవ పడకుండా, ఒక నామస్మరణ చేసుకుంటూ తన పని తను చేసుకుంటూ వెళ్ళడానికి ఏంటి ఆ ఊరికి. అంటే చాలా వరకు ఏంటంటే పూర్వం అయితే మనకి అదే ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఊరికి ఫోన్లో మనం ఏదో వీడియోస్ చూసుకుంటూ కాసేపు గడిపేస్తూ వాళ్ళతో వీళ్ళతో డిస్టర్బ్ చేసేసుకో, వాళ్ళు డిస్టర్బ్ చేసి వీళ్ళు డిస్టర్బ్ అవడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కాకుండా ఈ మాసం ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా చేసుకోవాల్సింది ఏంటంటే బోనాలని చేస్తుంటారు ఈ ప్రాంత ఆచారం ఉన్న వాళ్ళందరూ చేస్తూ ఉంటారు. బోనాల జాతర. ఈ బోనాల జాతర ఏదైతే చేసుకోవచ్చు. కానీ ప్రతిరోజు దీపారాధన చేసి భగవంతుడు నామస్మరణ చేసుకుంటూ బయటికి వెళ్ళినప్పుడు శుభశకునాలు, అంటే ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఎదురు రమ్మని చెప్పడం, అమ్మ ఉంటే అమ్మని, భార్య ఉంటే భార్యని, ఇలా ఎదురు రమ్మ వెళ్తామని బసి అలా బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం భగవంతుడు నమస్కారం చేసి క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చి మమ్మల్ని దీవించే స్వామి అని చెప్పి అనుకొని బయటికి వెళ్ళడం అనేది చాలా చాలా అవసరం. పైగా ఇప్పుడు వారాహి నవరాత్రులు కూడా జరుగుతున్నాయి. వారాహంవారి నవరాత్రులు అంటే అసలు ఏదైనా సరే ఇప్పుడు మనకి విశ్వవసునామ సంవత్సరంలో జరిగేవి ప్రారంభం దగ్గర నుంచి మనం ప్రతిదీ ఒక పెను తుఫాన్ లాంటి వార్త మనం వింటున్నాం ప్రతి క్షణము. ఎందుకంటే ఊహకందని వార్తలు ఇవి. ఖచ్చితంగా గోచారీత్యా గ్రహాలు బాలేవు కనుకే జరుగుతున్నాయి ఇవన్నీ. 100% అవే జరుగుతున్నాయి. గ్రహస్థితి బాలేదు, అందువల్ల జరుగుతున్నాయి. అయితే దీంట్లో ఎవరెవరు జాతకాలు బాగున్నాయో వాళ్ళకి అదృష్టమైన యోగాలు, బాలేని వాళ్ళు కాస్త ఇబ్బంది పడుతున్నారు, కాస్త మంది ఇలాగా ప్రాణాలు కోల్పోయే అవకాశం, ప్రభావం కనిపిస్తుంది. అందుకని అంటే మన చేతిలో ధర్మం ఏంటంటే పొద్దున్నే లేవడము, సూర్య నమస్కారం చేసుకోవడం, ఇంట్లో కాస్త దీపారాధన చేయడము, ఇంట్లో వాళ్ళతో కాస్త మంచిగా మాట్లాడుకోవడము, ఇంట్లో ప్రశాంత వాతావరణానికి పెట్టుకోవడానికి అవకాశం ప్రయత్నించడము. ఇలా ప్రయత్నిస్తూ బయటకు వెళ్ళేటప్పుడు శుభశకునాలు చూసుకొని వెళ్ళడము, ఇది చాలా చాలా ముఖ్యం అందరికీ. ఇది చూసుకుంటూ ముందుకు వెళ్తే మనకు ఒక రాశి ఫలాలు అనేది కాదు, మాస ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ కూడా మనం చేసే పనుల వల్ల భగవంతుడు ప్రకృతి మనల్ని కాపాడుతుంటుంది. సో ప్రకృతికి విరుద్ధమైన పనులు మనం చేయకూడదు. ఏది ఎక్కడ ఎలా అంటే చాలా మంది ఏంటంటే చెట్లని తీసేస్తున్నారు, నరికేసి పడేస్తున్నారు, పర్లేదని చెప్పేసి చేసేటప్పుడు దానికి చెప్పి మాకు ఇక్కడ అవసరం అమ్మా అందుకే తీస్తున్నాము ఈ చెట్టుని అని చెప్పి ఆవిడ దండం పెట్టుకుంటే ఆవిడ నమస్కారం ఓకే అని చెప్తుంది. అది లేకుండా అడ్డంగా మా పొలంలో వచ్చింది, లేదా మా ఇంట్లో మేము ఇక్కడ ఫ్లాట్ కట్టాలనుకుంటే మొత్తం తీసేస్తున్న చెట్లు అలా చేయకూడదు. వాటికి అంటే ప్రాణం ఉంటుంది, మాట్లాడలేవు కానీ మన మాటలు వింటుంది అవి. ఇప్పుడు ఏదైనా ఒక మొక్కతో మనం మాట్లాడితే నెక్స్ట్ డే కల్లా పువ్వు కాస్తుంది. ఏంటమ్మా పువ్వులు రావట్లేదు, రోజు నీళ్ళు పోస్తున్నాను, సంవత్సరం అయింది మా ఇంట్లో వచ్చి నువ్వు కనీసం ఒక పువ్వు కొనాలని వారం రోజులు పువ్వు వచ్చిన వాళ్ళు చాలా మంది చెప్పారు. నిజంగా చెప్తుంటారు. మనం మొక్కలు వింటాయా మనం మాట్లాడి? ఖచ్చితంగా వింటాయి. అలాగే మనం ప్రకృతిని ఆస్వాదించాలి, ప్రకృతికి హాని చేయకుండా ఉండేలా ప్రయత్నించాలి. ప్లాస్టిక్ వాడకాలు తగ్గించేసి జాగ్రత్తగా ముందుకు వెళ్తే అన్ని పనులు అనుకూలంగా జరుగుతాయి. ప్రకృతికి మమేకమై ఉంటే కనుక ప్రకృతి కూడా మనం చల్లగా చూసి కాపాడుతుంది మనని. అది లేకపోతే ఎప్పుడు ఏ ప్రళయం వస్తుందో తెలియదు ఎవరికి. అమ్మ, మిథున రాశి వాళ్ళకి ఈ జూలై మాసం ఎలా ఉండబోతోంది, ఎలాంటి ఫలితాలు కనిపిస్తున్నాయో తెలియచేయండి. తప్పకుండా అమ్మా. మిథున రాశి వాళ్ళకి ఈ మాసం కాస్తంత అనుకూలంగా ఎక్కువగా కనిపిస్తుంది. అనుకూలంగా ఎక్కువగా కనిపిస్తుంది అంటే ఈ విషయంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పటి నుంచో వీళ్ళకి పెండింగ్ పడిన పనులన్నీ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే కోర్టు సంబంధించిన వ్యవహారాలు కానీ,
గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాలు కానీ, పోలీస్ సంబంధించిన వ్యవహారాల్లో కానీ, అంటే ఏదైనా ఇబ్బందులు ఉండి గొడవలు, కేసులు అలాంటివి ఉంటే వాటి నుంచి కొంచెం ఉపశమనం అన్నమాట, బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి మిథున రాశిలోనే గురువు ఉండడం, గురువుతో రవి కూడా ఉండడం. సో రవి గురువులు ఎప్పుడైతే కలిసి ఉన్నారో కొంచెం ఆటోమేటిక్గా తెలియని ఒక గర్వం అనేది వీళ్ళకి వచ్చేస్తుంది. తెలియకుండానే ప్రతి ఒక్క మాటలోని వాళ్ళ వాక్యంలోని ప్రతిదీ కొంచెం గర్వంగా కనిపిస్తుంటుంది. సో ఈ గర్వం అనేది ఎదురువాళ్ళకి కనిపిస్తుంది కనుక అది ఇంకొంచెం వేరే అర్థాలకు వెళ్తుంది కనుక వీళ్ళు కొంచెం ఆలోచించినప్పుడు, మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడుతున్నాను, నేను గర్వంగా మాట్లాడినట్టున్నాను, కొంచెం తగ్గించి మాట్లాడుకోవాలేమో అనే ఆలోచన వీళ్ళు కంపల్సరీ ఉండాలి. లేకపోతే చాలా విషయాలు వీళ్ళు కోల్పోయే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళకి తృతీయ స్థానంలో కుజకేతువులు కలిసి ఉన్నారు. ఈ తృతీయ స్థానంలో సింహరాశిలో కుజకేతువులు కలిసి ఉండడం వల్ల చాలా మొండి బాకీలతో, అంటే ఇప్పుడు డబ్బులు ఇచ్చి ఇరుకుపోయే డబ్బులు రావట్లేదు, అలాంటి బాకీలు ఏమన్నా వసూలవుతాయి, అలాంటి వచ్చే అవకాశం ఉంది. తర్వాత వీళ్ళకి పదవి కోసం ఎప్పటి నుంచో ప్రయత్నం చేసే వాళ్ళకి పదవి వచ్చే అవకాశం ఉంది. అదే పదవి అంటే మనకు ఉద్యోగంగా తీసుకోవచ్చు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగంగా వచ్చే అవకాశం ఉంది. అయితే ఎక్కడైనా ఈ ఉద్యోగాలు కానీ వ్యాపారంలో కానీ అభివృద్ధి రావడానికి కారణం ఏంటంటే కుజకేతువులు కలిసి ఉండడం సింహరాశిలో, అది బాగా లాభస్థానం. తర్వాత వీళ్ళకి ద్వితీయంలో బుధుడు ఉండడం వల్ల ఇంకొంచెం ఫాస్ట్గా ప్రతి విషయాన్ని చాకచక్యంగా మాట్లాడుకుంటూ చేసుకునే అలవాటు ఉంది. అది అవకాశం ఇంకొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ రవి స్థానంలో ఉండడం వల్ల మాట్లాడే ప్రతి ఒక్క మాట నాకు తెలుసులే, నాకు చెప్పక్కర్లేదు అని కొంచెం గర్వం కనిపిస్తే ఇవన్నీ పోతాయి. సో గర్వం అనేది రాకుండా, ఒకవేళ నేను గర్వంగా మాట్లాడతానేమో అని చెప్పి మళ్ళీ వాళ్ళు ఆలోచించుకొని నేను లేదు సారీ అని క్షమించాను అని చెప్పి మళ్ళీ మాట్లాడితే కనుక పదవులు వస్తాయి. ఇక్కడ అన్నీ ఏంటంటే వీళ్ళ నాలుక మీదే, అంటే మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడాలి కంపల్సరీగా, లేకపోతే ఆటోమేటిక్గా అక్కడ రిలేషన్స్, బంధుత్వం అన్ని కూడా కట్ అయిపోతాయి. ఎంత దగ్గరికి వస్తారో అంత దూరం వెళ్ళిపోతారు. ఇవి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిథున రాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఏంటంటే వీళ్ళు అన్నిటికంటే ముఖ్యం బయట వాళ్ళతో మాట్లాడేటప్పుడు, ఇంట్లో వాళ్ళతో మాట్లాడినప్పుడు, తనలో తను మాట్లాడుకున్నప్పుడు ప్రతి పదము కరెక్ట్గా మాట్లాడతాం లేదా చెక్ చేసుకోవాలి. ఇలా మాట్లాడుకుని చేసుకోవడం వల్ల పనులు అవుతాయి. జనరల్గా అనుకుంటే ఏంటిది మిథున రాశి వాళ్ళకి మాట్లాడితే ఇలా జరుగుతుందా అంటే అలా జరగదని కాదు. గ్రహస్థితి, మన గ్రహాలన్నీ కూడా మన జీవితంలో ముడిపడి ఉన్నాయి. వాక్ కారకుడు గురువు, గురువు స్థానంలో రవి కలిస్తే అక్కడ ఏమవుతుందంటే లీడర్షిప్ క్వాలిటీస్, అంటే చేయగలనే ఒక ఆత్మస్థైర్యము, ఆత్మధైర్యాన్ని కాస్త ఆత్మాభిమానం కాస్త అవి కాస్త కొంచెం గర్వంగా మారిపోయే అవకాశం ఉంటాయి. ఇవన్నీ ఆత్మధైర్యం, ఆత్మస్థైర్యం మంచిదే, కానీ గర్వం వస్తే అది మంచిది కాదు. అంటే దానికి ఒక రకం మూర్ఖత్వం, మొండితనం వచ్చేస్తుంటుంది. సో ఇప్పుడు 2 ప్లానెట్స్ కలిసినప్పుడు మనకు అలాంటి తెలియకుండానే మనకు ఒక మనిషి బయటపడతాడు. సో అలా పడకుండా మనం జాగ్రత్త పడితే ఈ మాసం వీళ్ళకి అనుకూలంగా కనిపిస్తుంది. మిథున రాశి వాళ్ళు ఈ మాసంలో ఇంకా ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు? మాట స్పష్టంగా రావాలి, చాలా చక్కగా మాట్లాడాలి, ఎదుటి వాళ్ళు నొప్పించకుండా మాట్లాడాలి. సో ఈ ప్రయత్నం చేయాలంటే ఏం చదవాలంటే విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయాలి. విష్ణు సహస్రనామ పారాయణ కానీ, నారాయణ అష్టకం కానీ, నారాయణ స్తుతి కానీ, ఏదైనా సరే నారాయణకు సంబంధించిన శ్లోకాలు చదవడం వల్ల చాలా మంచి ఫలితాలు, సత్ఫలితాలు వస్తాయి. ప్రతి ఒక్క మాటకి ఆలోచించి మాట్లాడే అవకాశం వస్తుంది. అలా మనం కొలవడం వల్ల ఈ మాసం అంతా వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. బుధవారం పూట విష్ణు ఆలయానికి వెళ్ళి తులసి మాలను సమర్పించాలి వీళ్ళు. ప్రతి బుధవారం విష్ణు ఆలయంలో తులసి మాలను సమర్పించి అక్కడ ప్రదక్షిణాలు ఎన్ని అయితే అన్ని 21 కానీ 108 కానీ చేసుకోవచ్చు. ఈ ప్రదక్షిణాలు చేసుకుని రావాలి. అప్పుడు అన్ని పనులు అనుకూలంగా జరుగుతాయి వీళ్ళకి. రైట్ అమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. చూసారు కదండి, ఇది మిథున రాశికి సంబంధించిన జూలై మాస ఫలితాలు. నమస్కారం.